నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రపంచ కప్ కబడ్డీలో తిరుగులేని భారత్ 2016 టోర్నీ ఫైనల్లో ఇరాన్ పై జయభేరి వరుసగా మూడోసారి ఛాంపియన్షిప్ కైవసం అమరావతిలో పెట్టుబడుల కోసం బ్రిటన్ ప్రత్యేక నిధి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా నిధుల సేకరణ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు రుణాలు ఏపీలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష 5 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చయ్యే పథకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు రబీలో 23 లక్షల ఎకరాలకు నీరందించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు అందుబాటులో 195 టీఎంసీలు ఎస్ఆర్ఎస్పీ కింద అత్యధిక ఆయకట్టు నల్లధనం వెలికితీతపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు లక్షిత దాడుల తరహాలో చర్యలకు దిగితే మరింత భారీ మొత్తమే బయటపడేదని అంచనా మొహాలీలో నేడు భారత్ న్యూజిలాండ్ మూడో వన్డే విజయ పంథాను అందుకునే వ్యూహాల్లో ధోనీసేన జోరు కొనసాగించాలనే పట్టుదలతో కివీస్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన బ్రిటన్ సర్కారు ఇందుకోసం దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది అమరావతి అభివృద్ది నిధి పేరుతో ఏర్పాటు చేసే ఈ నిధి కోసం లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా డబ్బు సేకరించనున్న బ్రిటన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు రుణాలు ఇవ్వనుంది ఈ రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం సహా దీర్ఘకాలంలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పించనుంది ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత్లోని ఆకర్షణీయ నగరాల అభివృద్దిలో భాగస్వాములమవుతామని బ్రిటన్ సర్కారు హామీ ఇచ్చింది తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో రుణ సాయంపై మరింత స్పష్టతనిచ్చింది ఈ మేరకు అమరావతి నిర్మాణ అవసరాలు ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ పీడబ్ల్యూసీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఈవైలతో అధ్యయనం చేయించింది ఆయా సంస్థలిచ్చిన నివేదికలకు అనుగుణంగానే ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి అమరావతి అభివృద్దికి అవసరమైన రుణాలు ఇవ్వాలని బ్రిటన్ సర్కారు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది బ్రిటన్కే చెందిన క్లైమేట్ చేంజ్ ఫండ్ కూడా అమరావతిలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది రబీ పంట కాలంలో 23 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ సాగునీటి శాఖ కసరత్తు చేస్తోంది ఈ మేరకు ప్రాజెక్టుల వారీ నీటి లభ్యత ఆయకట్టు వివరాలతో అధికారులు సిద్దం చేసిన రబీ ప్రణాళికలకు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది రబీకి సంబంధించి తెలంగాణలోని భారీ మధ్య తరహా ప్రాజెక్టుల్లో దాదాపు 195 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేసిన అధికారులు 23 లక్షల ఎకరాలకు నీరందించడానికి అవకాశం ఉంటుందని తేల్చారు ఇందులో శ్రీరామ్ సాగర్లో 77 టీఎంసీలు అందుబాటులో ఉండగా రబీలో 8.78 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు నిజాం సాగర్లో 17.8 టీఎంసీలు అందుబాటులో ఉంటే 2 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని అంచనా వేశారు శ్రీశైలం నాగార్జున సాగర్ కింద తెలంగాణకు 60 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనాకొచ్చిన అధికారులు 6.4 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచనలో ఉన్నారు జూరాల నుంచి 60,000 ఎకరాలు కడెం ప్రాజెక్టు కింద 50,000 ఎకరాలు సింగూరు కింద 30,000 మూసీ కింద 30,000 ఎకరాలకు నీరివ్వాలని భావిస్తున్నారు తెలంగాణలోని 36 మధ్య తరహా ప్రాజెక్టులో ఉన్న 27 టీఎంసీల నీటిని 2 లక్షల ఎకరాలకు అందించాలని అధికారులు అంచనా వేశారు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన లక్షిత దాడులకు నల్లధనం వెలికితీతకు పోలిక పెడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల చేపట్టిన నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకై ప్రభుత్వ రాయితీలు అందేలా చేపట్టిన చర్యల ద్వారా సాధించిన ఫలితాల్ని గుర్తు చేసిన మోదీ లక్షిత దాడులు జరిపితే ఇంకెలాంటి ఫలితాలు వచ్చి ఉండేవోనని వ్యాఖ్యానించారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినీతిపై రాజీలేని పోరు సాగిస్తున్నట్లు గుజరాత్లోని వడోదరలో 8,000 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన సందర్భంగా మోదీ స్పష్టం చేశారు దివ్యాంగుల కోసం గత ప్రభుత్వాలు పెద్దగా చేసిందేమీ లేదని విమర్శించిన ప్రధాని వారి సంక్షేమం కోసం ఎన్డీఏ సర్కారు చేపడుతున్న చర్యలను వివరించారు అన్ని సమస్యలకు అభివృద్దే పరిష్కారమని పునరుద్ఘాటించారు એ રૂપિયા સાચા માણસને પહોંચે એમાં 36,000 કરોડ અને કાળા નાણામાંથી 65,000 કરોડ લગભગ થયા 1,00,000 કરોડ રૂપિયા અને આ 1,00,000 કરોડ પણ હજુ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી કર્યું ને આ તો બધું વગર સર્જિકલે જેથી સર્જિકલે કરીશું ત્યારે તો કેવું કેવું નીકળશે એનો તમે અંદાજ કરી શકો છો ભાઈઓ
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆకాంక్షపూరితంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్ష్యిత దాడుల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన ఉగ్రవాదంతో ప్రత్యక్షంగా తలపడే వైఖరిని మోదీ ప్రదర్శించారని కొనియాడారు. బలమైన నాయకత్వలేమి కారణంగా యూపీఏ హయాంలో దేశమంతా నిరాశాజనక వాతావరణం నెలకొని ఉండేదని డెహ్రాడూన్లో కుషబౌ ఠాకరే న్యాస్ సమితి ఏర్పాటు చేసిన మేధావుల సభలో జైట్లీ విమర్శించారు. అలాంటి పరిస్థితుల్ని మోదీ పూర్తిగా మార్చేశారన్న జైట్లీ ఎన్డీఏ పాలనలో భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని వివరించారు. उसमें कई परिवर्तन देश में आए हैं। पहला परिवर्तन आया कि 30 साल बाद एक अकेले राजनीतिक दल को बहुमत मिला। दूसरा परिवर्तन आया कि एक नेतृत्व ऐसा मिल गया जो कठिन और कठोर निर्णय भी कर सकता है। ये निर्णय करना कि पाकिस्तान ने अगर अपनी भूमि का प्रयोग करने दिया आतंकवादियों को और पठानकोट और उरी की घटना हो गई, और ये भी सरकारें करती थी कि कूटनीति के तरह तरह के दबाव बनाएंगे, लेकिन ये जो ट्रेडिशनल तरीके थे जो पुरानी सरकारें करती थी, पूरे देश में इस बात की चर्चा थी उरी की घटना के बाद कि मोदी जी से तो ये अपेक्षित नहीं है। उनमें ज्यादा कठिन और कठोर निर्णय करने की क्षमता है और उसका परिणाम हम सबने देखा। 3 సార్లు తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ముస్లిం మహిళల్లోనే క్రమంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మహిళలకు సమాన న్యాయం చేసే విషయంలో మత ప్రసక్తి ఉండదన్న వెంకయ్య లౌకికవాదులని చెప్పుకునే కొందరు మతాన్ని తీసుకొచ్చి మహిళలకు అన్యాయం చేస్తున్నారని హైదరాబాద్లో విమర్శించారు. 14వ అధికరణం 15వ అధికరణం ప్రకారం అందరికీ ఒకే రకమైన న్యాయం జరగాలి, ఎవరిని వివక్షత చూపించకూడదు, లింగ వివక్షత చూపించకూడదు, మత వివక్షత చూపించకూడదు అని ఆ రాజ్యాంగంలో స్పష్టంగా పెద్దలు పేర్కొని ఉన్నారు. ఆ రాజ్యాంగం అమల్లో ఉంది. దాని ప్రకారం ఈ త్రిపుల్ తలాక్ అవుతుందో అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధము, నాగరికతకు కూడా విరుద్ధమైందనే భావన రోజు రోజుకు పెరుగుతోంది. దానిపైన చర్చ జరుగుతుంది. చర్చ జరగనివ్వండి. ముస్లిం మహిళలు కూడా ఇవాళ మాకు సమాన న్యాయం కావాలని అడుగుతున్నారు. హిందూ మత విషయంలో హిందూ కోడ్ బిల్ తెచ్చింది ఎవరు? వరకట్నాన్ని నిషేధించింది ఎవరు? బాల్య వివాహాన్ని నిషేధించింది ఎవరు? సతీ సాగమనాన్ని నిషేధించింది ఎవరు? దేశమే కదా, ప్రభుత్వాలే కదా, చట్టాలే కదా. అందువల్ల ముస్లింలు దాంట్లో జోక్యం చేస్తున్నారని చెప్పడం మత ప్రసక్తి ఉండదు. ఇది క్వశ్చన్ ఏంటంటే ఇది డిస్క్రిమినేషన్ ఉండకూడదు, జెండర్ జస్టిస్ ఉండాలా. ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు చెందిన 32 లక్షలకు పైగా డెబిట్ కార్డుల రహస్య వివరాలు మోసగాళ్లకు చిక్కిన వ్యవహారంపై ఆందోళన అవసరం లేదని జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పీసీఐ స్పష్టం చేసింది. సమస్యను గుర్తించి ఖాతాదారుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. 32 లక్షలన్నది అనుమానాస్పద ఏటీఎంలలో లావాదేవీలు జరిపిన డెబిట్ కార్డుల సంఖ్యేనని, అవన్నీ మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించినట్లు కాదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. మోసపోయినట్లు ఇప్పటివరకు 641 మంది ఖాతాదారులు మాత్రమే ఫిర్యాదు చేశారని, అక్రమ లావాదేవీలతో ₹1,60,00,000 నష్టం జరిగిందని తెలిపింది. హ్యాకింగ్కు గురైనట్లు బ్యాంకు నుంచి సమాచారం వస్తే తప్ప తమ డెబిట్ కార్డుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఖాతాదారులు ధీమాగా ఉండొచ్చని జాతీయ చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హితాచి చెల్లింపుల సేవా వ్యవస్థలో మాల్వేర్ కారణంగా 32,14,000 డెబిట్ కార్డులు హ్యాకింగ్కు గురికాగా బ్యాంకులు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే ఆర్బీఐ సహా బ్యాంకులకు ఆదేశించింది. వచ్చే 5 ఏళ్లలో 35,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణం సహా గురుకుల పాఠశాలలు, ఆర్ఎండ్బీ, ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికారిక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, గురుకుల పాఠశాలలు సహా ఇతర ప్రాజెక్టులను 5 ఏళ్లలోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుత రిజర్వాయర్లు, చెరువులను అనుసంధానించేందుకు అవసరమైన ప్రాజెక్టు వివరాలు, అంచనాలను రూపొందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలకు నీరు అందించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఈఏపీ కింద 47,000 కిలోమీటర్ల రహదారులు వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న 7,687 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ చెల్లింపులపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఓ విధానాన్ని రూపొందించేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఆరోగ్యశ్రీ నిధులపై ఆధారపడి పనిచేస్తున్న ఆసుపత్రుల వల్లే సమస్యలు వస్తున్నాయని అంచనాకొచ్చిన తెరాస సర్కారు
ప్రభుత్వ నిబంధనలు నిర్ణయించిన ధరలకు ఒప్పుకునే ఆసుపత్రులకే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేయాలనే అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత మెరుగ్గా అందించే చర్యలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త జిల్లాల్లో ఆసుపత్రుల స్థాయి పెంచేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. కళాశాలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసేందుకు వైద్యారోగ్య శాఖ డీఎంఈ డాక్టర్ రమణి నేతృత్వంలోని బృందం ఈ నెల 25న సిద్దిపేట వెళ్లనుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ఇవాళ్టి నుంచి 3 రోజులు హైదరాబాద్లో జరగనున్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజీగూడలోని విద్యావిహార్ పాఠశాలలో జరిగే ఈ సమావేశాల్లో ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాలు, దేశాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. దేశంలోని 42 ప్రాంతాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వివక్షత తదితర అంశాలపై కూడా చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు ఆయన వివరించారు. संघ शाखा में आने का एक उत्सुक है, आ रहे हैं, उनको एकोमोडेट करना, उनको साथ जोड़ना, साथ साथ क्वालिटी इम्प्रूवमेंट का भी ध्यान रखना, इस विषय पर भी सारा प्रयास चलता है. इन बैठकों में ज्यादातर इस प्रकार की चर्चा अधिक होगी. इसके सिवा कुछ गतिविधियां चलती है, जैसे कुटुंब प्रबोधन है, पर भी यहाँ चर्चा होगी. ग्रामीण विकास, गांव के लोग ही समरसता. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు విజయవాడలో తనను కలిసిన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కు చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్దికి ఏం కావాలన్న అంశంపై ప్రతిపాదనలు అందించాలని చంద్రబాబు రాజేంద్ర ప్రసాద్ కు సూచించారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామని చంద్రబాబుకు చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో సినీ పరిశ్రమ చురుగ్గా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రూపొందించిన ఎదిల్ హై ముష్కిల్ సినిమా విడుదలపై సందిగ్ధతకు తెరపడింది. ఈ అంశంపై మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలించాయని నిర్మాతల గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్ భట్ ప్రకటించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎదిల్ హై ముష్కిల్ చిత్రంలో రణ్బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ సహా పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. ఉరి ఉగ్రదాడి తర్వాత పాక్ నటులు నటించిన సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించగా చిత్రం విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితిలో దర్శకుడు కరణ్ జోహార్ మహారాష్ట ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలవగా నిర్మాతల గిల్డ్ ఎంఎన్ఎస్ ప్రతినిధులతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇక ముందు పాక్ నటులకు అవకాశం ఇవ్వబోమని చిత్ర నిర్మాతలు హామీ ఇవ్వగా భారత సైనికుల స్మారకార్థం చిత్ర ప్రారంభంలోనే ఓ స్లైడ్ ప్రదర్శించనున్నట్లు దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. సైనిక నిధికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలపై వివాదం పరిష్కారమైందని, ఈ నెల 28న చిత్రం విడుదలవుతుందని ముఖేష్ భట్ తెలిపారు. తిరుపతి మరో విశిష్ట కార్యక్రమానికి వేదికైంది. నగరంలో తొలిసారి హాఫ్ మారథాన్ జరుగుతోంది. అమరావతి, విశాఖపట్నంలో విజయవంతంగా మారథాన్ నిర్వహించిన డీప్ సంస్థ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ నిర్వహిస్తోంది. ఈ ఉదయం 6:30కు తారకరామ స్టేడియం నుంచి మారథాన్ ప్రారంభం కాగా 3, 5, 10, 21 కిలోమీటర్ల విభాగాల్లో దాదాపు 7,000 మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. వారందరికీ ప్రత్యేక టీషర్ట్లు సహా వారి కదలికల్ని అనుక్షణం గుర్తించే చిన్నపాటి చిప్లను అందించారు. ఈ మారథాన్ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రక్షణ రంగానికి చెందిన రహస్యాల్ని ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు వెల్లడించారన్న ఆరోపణల్ని భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ తోసిపుచ్చారు. తనపై వచ్చిన అభియోగాల్ని అసత్యాలన్న ఆయన ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మసకబార్చే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. న్యూయార్క్ చెందిన న్యాయవాది ఎడ్మండ్స్ ఎల్లన్ వరుణ్ గాంధీపై ఫిర్యాదు చేస్తూ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖను స్వరాజ్ అభియాన్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ విడుదల చేయడంపై ఈ మేరకు స్పందించిన భాజపా ఎంపీ తనపై వచ్చిన ఒక్కో ఆరోపణను ఖండిస్తూ సవివర ప్రకటన విడుదల చేశారు.
ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మకు తాను కలిసినప్పుడు ఇద్దరి మధ్య వృత్తిపరమైన చర్చలేవీ జరగలేదని వరుణ్ గాంధీ స్పష్టం చేశారు. భద్రతా దళాలకు అండగా యావత్ దేశం నిలబడిన వేళ తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఆందోళనకరమన్నారు. ప్రచారం కోసమే ఎల్లన్ తనను లక్ష్యంగా చేసుకుని ఉంటారని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. చైనాలోని హీలాంగ్ జియాంగ్ రాష్ట్రం హుమానగరంలో కురుస్తున్న మంచు ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తోంది. చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోగా ఆ ప్రాంతమంతా శ్వేతవర్ణం సంతరించుకుంది. హీలాంగ్ జియాంగ్ నది ఉపరితలంపై మంచుగడ్డలు తేలియాడడం కట్టిపడేస్తోంది. ఈ రమణీయ దృశ్యాలను చూసి స్థానికులు, పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. ఆ అందాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడుతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.